హాయ్ అండి అందరికీ. అది ఈ కార్డు పిక్కే కార్డ్ పెట్టాను నేను. పైల్ 1, పైల్ 2 పెట్టాను. ఎవరైతే పైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు పార్ట్ 1లో చూడండి. పైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ కార్డ్ అయితే పెట్టాను. ఎందుకంటే వీడియో తీయడంలో ఆఫ్ అయిపోయిందండి. వీడియో సడన్గా ఆఫ్ అయిపోయింది. పైల్ 2 ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు చెప్తున్నానండి. పైల్ 2 చెప్తున్నాను. వాళ్ళ లైఫ్లో వాళ్ళైతే మంచి పొజిషన్లో ఉన్నారండి. మీరు దేనికి భయపడే వ్యక్తి కారు. మీ లైఫ్లో మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీరు హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్లోకి అనేది కొత్తగా యూనివర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయి. తొందరలోనే మీకు మీ లైఫ్లో మీరు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే కినా దానికి మీకు కొత్తగా న్యూగా యూనివర్స్ నుంచి బిగినింగ్స్ అనేవి తొందరలోనే రాబోతున్నాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయి. మీరు అనేది ఎవరికి భయపడే వ్యక్తి కాదు. మీరు ఒకరికి, ఎందుకంటే యూనివర్స్కి తప్ప మీరు ఇంక ఎవరికి భయపడే వ్యక్తులు అయితే కారండి. మీరు మ్యారేజ్ అయిన వాళ్ళైతే కినా మీ పిల్లలతో కిడ్స్తో హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తున్నారైతే కినా తొందరలోనే మీకు మ్యారేజ్ అయ్యి మీ ఫ్యామిలీతో మీకు పిల్లలు ఫ్యామిలీ అవన్నీ మీకు మీ లైఫ్లోకి అనేది రాబోతున్నాయి. హ్యాపీనెస్ అనేది మీకు ఉంది. మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంది. మీకు ఎవరికి భయపడే వ్యక్తులు కారండి మీరు. మీరు అలాగే ఉన్నాయి. ఇక్కడ మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. ఈ వీడియో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు తీసుకోండి. మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా యూనివర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ అనేవి మీకు రాబోతున్నాయి. మీరు హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో మీరు అనేది హ్యాపీగా ఉండబోతున్నారు. మీరైతే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పని మీరు చేస్తే ఆ పనిలో మీకు సక్సెస్ అనేది వస్తుంది. చూద్దాం ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నాయో. పైల్ 2 సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చూసే న్యూ డైరెక్షన్. మీరు ఏదైనా రాంగ్గా డెసిషన్ తీసుకుంటే గినా అది డైరెక్షన్ మార్చండి. మీరు ఒక పని చేయాలి ఆ వేలో కాకుండా నెక్స్ట్ వేరే వే ఏదైనా వెతకండి. మీరు అనుకున్న పని జరగట్లేదు అని మీరు ఫీల్ అవుతే వేరే దారి చూడండి. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళే రూట్లో 2 దారులు ఉంటాయి. ఒక దారిలో మీరు వెళ్తే అది రాంగ్ అని అనిపించినప్పుడు దారి మార్చండి. దారి మారిస్తే మీకు అనేది మంచి జరుగుతుంది. ఎవరైతే నేను అన్లక్కీ, ఇంకా నాకు ఎవరు నాతో మాట్లాడరు, నా దగ్గరికి ఎవరు రారు, నేను మొండిదాన్ని కదా అని చెప్పి ఇంత సూటిగా ఉంటాను, నా దగ్గరికి ఎవరు రారు, ఎవరు మాట్లాడరు అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళు అన్లక్కీ అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. కొత్తగా వేరే దారి అంటూ మీరు ఒకవేళ అందరితో రూట్గా బిహేవ్ చేస్తూ అందుకు ఉంటే కొంచెం దాన్ని మార్చుకోండి అంతే. మీరు అన్లక్కీ అయితే కాదండి. మీ టైం అనేది మీకు రాబోతుంది. చూద్దాం మీరు అనుకున్న కోరిక ఏదైతే మీరు కోరుకున్నారో అది పెండులం చెప్తుందో లేదో ఎస్ఆర్నో చెప్తాను. పెండులం కరెక్ట్, మీరు అనుకున్న కోరిక జరుగుతుందో లేదో చెప్తాను. ప్లీజ్ పెండులం చెప్పండి. ఈ పైల్ 2 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు అనుకున్న కోరిక జరుగుతుందా? ప్లీజ్ చెప్పండి పెండులం. ఎవరైతే పైల్ 2 పిక్ చేసుకున్నారో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ కోరిక తొందరలోనే జరుగుతుందా? ఎస్, మీరు ఏదైతే అనుకున్నారో అది జరుగుతుంది. మీరు కొత్తగా వేరే దారి వెతుక్కోండి. మీరు ఏదైతే రూట్లో మీరు అదే వేలో మీరు ఆలోచిస్తూ ఉండద్దు. ఎందుకంటే మీరు నెగిటివ్లోనే ఉన్నారు. ఎక్కువగా నెగిటివ్లో ఉండకుండా పాజిటివ్లో ఉండి మీరు అనేది మీ రూట్ మీరు చేంజ్ చేసుకుంటే కొత్తగా వేరే మీ పర్సన్ గురించి ఆలోచిస్తే వేరే రూట్, లేదా ఇంకెవరైనా స్టడీలో ఇంకా చాలా ఉన్నాయి కదా, మీరు మీ సిచ్యువేషన్కి తగినట్టు మీరు వేరే రూట్ అనేది మీరు చూసుకోండి. మీరు అందరితో కోపంగా అందుకు ఉండకుండా కొంచెం మారండి. మెడిటేషన్ చేసుకోండి. ఎక్కువగా యూనివర్స్ని ప్రే చేసుకోండి. మీరు అన్లక్కీ అయితే కాదు. మీకంటూ మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. మొండిగా ఉండొద్దండి. మీకు యూనివర్స్ నుంచి కొత్తగా ఏదో అవార్నెస్ అనేది మీకు రాబోతుంది. పైల్ 2 పిక్ చేసుకున్న వాళ్ళకి ఇదండి. పైల్ నెంబర్ 1 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు పార్ట్ 1లో వెళ్ళి చూడండి. వీడియో ఆఫ్ అయింది అందుకని చెప్పి పైల్ 1 పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను. సారీ అండి, మీరు వీడియో అనేది మధ్యలో ఆఫ్ అయిపోయింది, నేనేం చేయలేను.
మీరు ఈ పైల్ 1 పైల్ 2 పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను. ఎవరైతే చూడలేరో పైల్ 1 ఆ పార్ట్ 1లోకి వెళ్ళి చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అని అంటే కనుక కామెంట్ చేయండి. మీకు మీ సిచ్యువేషన్ తగిన వీడియో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ.